మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా? స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది. అసలు అనసూయ భరద్వాజ్ ఇంకా విజయ్ దేవరకొండ మధ్యలో పంచాయతీ ఏంటి? అసలు ఈ టాపిక్ గురించి మనం ఎందుకు ఈరోజు డిస్కస్ చేస్తున్నాం? విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయింది భయ్య 2017లో. చాలా మందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇట్స్ బోల్డ్ కాంటెంట్ అండ్ హీరో క్యారెక్టర్ హీరోయిన్ ని ట్రీట్ చేసే విధానం. సో అనసూయ భరద్వాజ్ గారికి విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం మాట్లాడాడో దాని వల్ల ప్రాబ్లం అనిపించింది. సినిమాతో ఆమెకి ఏం ప్రాబ్లం లేదంట, కానీ విజయ్ దేవరకొండ ఏదైతే స్టేజ్ మీద మాట్లాడాడో అబ్యూజివ్ లాంగ్వేజ్, దాంతో ప్రాబ్లం వచ్చిందంట. కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ టు నో బడీ బికాజ్ ఐ డోంట్ గివ్ అ ఇన్ఫాక్ట్ ఆమెకి సినిమా నచ్చిందంట, సినిమాని సినిమాలాగే చూస్తుందంట. ఈ విషయం తెలియాలి దట్ నేను సినిమాలో వాడకాన్ని నేను ఏమనలేదు, నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అన్న వాడకాన్ని అన్నా. వీఆర్ ఆల్ ప్లేయింగ్ క్యారెక్టర్స్, వీఆర్ ఆల్ టెల్లింగ్ స్టోరీస్, వీఆర్ ఆల్ స్టోరీ టెల్లర్స్. బట్ on a public platform when cameras are not shooting your film, you are a person yourself. అలా మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి అలా మీరు వాడటం ఒకటి తప్పు అయితే, మీరు వేరే వాళ్ళని రెచ్చగొట్టడం మరొక తప్పు, పెద్ద తప్పు. ప్రొవోక్ చేశారు. అది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి ఇంకా విజయ్ దేవరకొండకి నచ్చలేదు. ఇదే అంటే కంగారులో ఉంటారు కదా వీళ్ళంతా, మనం కూడా కనిపించేస్తాం, అనేద్దాం, మన ఫ్రస్ట్రేషన్ చూపించేద్దాం. సో ఆమెని రకరకాలుగా అబ్యూజ్ చేశారు. జబర్దస్త్లో కనిపించలేదమ్మా నీకు అబ్యూజివ్ లాంగ్వేజ్ అని చెప్పి ఆమెను వేసుకున్నారు అప్పట్లో. దానికి కూడా ఆమె కౌంటర్ ఇచ్చింది. ఐ లవ్డ్ ద ఫిల్మ్, ఐ రిలేటెడ్ అ లాట్ దట్ నేను సినిమాలో వాడకాన్ని నేను ఏమనలేదు. విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కూడా అనసూయ భరద్వాజ్ గారు ఇలా ట్వీట్ చేశారు భయ్య. ఖుషీ సినిమా పోస్టర్ మీద ద విజయ్ దేవరకొండ అని ఉంటుంది భయ్య. దాన్ని ఉద్దేశించి అనసూయ భరద్వాజ్ గారు ఒక క్రిప్టిక్ ట్వీట్ చేశారని చెప్పి చాలా వెబ్సైట్స్ రాసాయి అప్పట్లో. ఇప్పుడే ఒకటి చూశాను, దానా బాబోయ్ పైత్యం, ఏం చేస్తాం, అంటకుండా చూసుకుందాం. సరే ఇప్పుడు ఎప్పుడో జరిగిన గొడవలు తీసుకొచ్చి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎందుకు అనుకుంటున్నారో. సింబా అని ఒక సినిమా రాబోతుంది భయ్య. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని. అక్క నీకు మహేష్ బాబు లాంటి మొగుడు వస్తాడక్క, ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడక్క. ఒక రిపోర్టర్ ఇలా అడిగారు అనసూయ గారిని, మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా? విజయ్ ఫ్యాన్స్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది. బికాజ్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక చోట మనకి ఫోకస్ లైమ్లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది, కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు ఎందుకు తప్పు అనిపించలేదు మీ అందరికి ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. ఇది భయ్యా మ్యాటర్. ఏదైతే ఏముంది, సింబా ట్రైలర్ రిలీజ్ అయిందని తెలిసింది ఈ డిస్కషన్ ద్వారా. ఎనీవేస్, రాయన్ సినిమా రాబోతుంది ధనుష్ది దిస్ ఫ్రైడే. అది చూసి రివ్యూ ఇస్తాను. పొచ్చోక్ పొచ్చోక్.